హాయ్ బ్రో. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. అవును. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే కొంచెం ఎగ్జైట్గా ఉన్నా. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్కి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు కుమారి ఆంటీ వస్తే బాగుంటుంది. కన్నుల విందుగా ఉంటుంది. కుమారి ఆంటీ వంటలు ఒకసారి బయట చేస్తే వైరల్ అయిందిగా. ఒకసారి 2 లివర్స్ అని బిగ్ బాస్ హౌస్లో అంటే అసలు అది వినాలని ఉంది. మరి ప్రణయ్ అమృత కూడా వస్తుందంటారు. ఆ ప్రణయ్ అమృత వస్తే కూడా బెటరే. సో ఎందుకంటే లైఫ్లో వాళ్ళకి చాలా చెరిగిపోని ముద్ర అనమాట. ఒకవేళ వస్తే కూడా కొంచెం ప్రజలకు తెలుస్తుంది కదా. అంటే మంచి ఒపీనియన్. అమ్మాయి మామూలు కంటెంట్ చేస్తుంది, వర్కౌట్ అవ్వదు. బట్ బిగ్ బాస్ టీం అనేది సంప్రదించి ఒకవేళ తీసుకొని వస్తే నిజంగా ఆమెకున్న ఇంప్రెషన్స్ అన్నీ పోయి మళ్ళీ ప్రజలు మంచిగా ఆదరిస్తూ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి. ఇంకోటి పొలిటికల్గా వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది తర్వాత. నేత్ర ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు కదా, అమ్మాయి కూడా వస్తుంది. వారధి ఫార్మ్స్, నేత్ర వారధి ఫార్మ్స్ ఆమె వచ్చిందనుకో ఇంకా వాళ్ళకున్న బిజినెస్లన్నీ ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. కానీ ఆమె వల్ల ఉపయోగం ఏముంటుందో మనకు తెలియదు. తెలంగాణ స్లాంగ్, తెలంగాణ వాసులు బాగా ఎక్కువ చూడడానికి ఇష్టపడే విధంగా ఆమె స్లాంగ్ ఉండబోతుంది అంతే. ఇప్పుడు వీళ్ళంతా యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్టార్లను బిగ్ బాస్లో తీసుకొస్తారు కదా. ఏమన్నా ఈసారి బిగ్ బాస్ 8 7 కంటే బాగుంటుందంటారా? 7 కంటే బాగుంటుందని కాదు. ఎందుకంటే దానికి మించినంగా విధంగా ఉందన్నమాట. ఇప్పుడు బిగ్ బాస్ 2 చూసుకుంటే బిగ్ బాస్ 2 బీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరన్నారు. కౌశల్ విన్ అయినప్పుడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ 7 కంటే బిగ్ బాస్ 2 కంటే ఎక్కువ వచ్చింది. వ్యూస్ కానీ, వ్యూవర్షిప్ కానీ, డబ్బులు కానీ, ఆదరణ కానీ, ఫ్యాన్ బేస్ కానీ, టీఆర్పీ కానీ బిగ్ బాస్ 7 నుంచి వచ్చింది. సో మనం అట్లా అంచనా వేయలేము. కానీ ఇన్ఫినిటీ అనే ఒక పేరుతో బిగ్ బాస్ 8 కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నా. మీరు ఎవరు రావాలనుకుంటున్నారు బిగ్ బాస్ 8కు? సోషల్ మీడియా స్టార్సా? నాకైతే వేణుస్వామి రావాలి. వ్యక్తిత్వం ఏంటి బయటపడాలి. ఎందుకంటే ఏదో నోటి మాట పరంగా అది ఇదని చెప్పేస్తుంటాడు. ఆయన సినిమా ఫ్లాప్ అవుతుంది, ఈయన సినిమా హిట్ అవుతుంది, అది ఇదని చెప్పి. సో అట్లా ఆయన వస్తే రియాలిటీ ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన నిజంగా స్వామియా లేదా మనిషా అని చెప్పి ప్రజలకు తెలుస్తుంది కదా. అట్లాంటి వ్యక్తి రావాలి. ఇంకా అట్లా అనుకుంటున్నా. బర్రెలకు వస్తే కూడా చూడాలని ఉంది ఒకసారి. ఆమె ఏ విధంగా ఒకసారి జాబ్ అని మన బిగ్ బాస్ హౌస్లో అంటే వినాలని ఉంది ఒకసారి ఆ మాట. బిగ్ బాస్ హౌస్లో కూడా బర్రెలకు బిగ్ బాస్కి వస్తుంది అనుకుంటారా? అంటే అంటున్నారు, తెలీదు. వస్తే ఇంకా చూడాల్సిందే కదా. ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరిని తీసుకున్నా చూడాల్సిందే. ఎవరు తీసుకున్నా మన ఆడియన్స్ మాత్రం టీఆర్పీ మాత్రం ఎక్కడో తీసుకెళ్ళి పెడుతుంది. అది హోస్ట్గా ఎవరైతే బాగుంటారు అనుకుంటారు? నాగార్జున గారా, జూనియర్ ఎన్టీఆరా? ఆబ్వియస్లీ నాగార్జున ఉంటేనే కొంచెం బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. ఆయనను బీట్ చేసే కో-హోస్ట్ అంటే ఎన్టీఆర్ తర్వాత నాగార్జున. ఇంకా ఆయన ఉంటేనే కొంచెం బాగుంటుంది, న్యాయం ఉంటుందని. బిగ్ బాస్ 8 కోసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని? బిగ్ బాస్ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. బిగ్ బాస్ ఫ్యాన్ నేను యాక్చువల్గా చెప్పాలంటే. ప్రతి సీజన్ చూస్తారా? ప్రతి సీజన్ బిగ్ బాస్ 1 నుంచి చూస్తున్నా.